దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా గంభీరమైన లోతైన సత్యాలు ఈ లేఖన భాగంలో దాగి ఉన్నాయి. కాకపోతే మీకు అర్థమయ్యే సరళమైన భాషలో మీకు కావలసిన విషయాలే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో ఒక మృగం, ఒక జంతువు కనిపిస్తుంది. ఆ జంతువుకి 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి అంటాడు యోహాను. ఆ 10 కొమ్ములు కలిసి రాజ్యాధికారం పొందుతాయని 17వ అధ్యాయంలో 12వ వచనంలో చూసాం. ఆ 10 కొమ్ములకు అధికారం లభిస్తుంది. వారందరూ ఏకాభిప్రాయము గలవారై కూడుకుంటారు అని రాయబడి ఉంది. ఏమిటి తలలు, ఈ కొమ్ములు అనే మాటకు వస్తే, తలలు అంటే ప్రపంచ ప్రభుత్వాలు. చెప్పండి. ప్రపంచ ప్రభుత్వాలు. శరీరాన్ని ఏలేది తల కాబట్టి బైబిల్ భాషలో తల అంటే ప్రభుత్వం, ఒక గవర్నమెంట్. పది కొమ్ములు ఏంటి అంటే ఆ ప్రభుత్వాలకు ఉన్న అధికార బలం. మహానాయకుడు ఒకడైతే ఆ నాయకుని కింద పనిచేసే 10 మంది రాజులు, వాళ్ళే 10 కొమ్ములు. ఈ మధ్యకాలంలో ఈ విషయాలన్నీ మన ప్రపంచంలో మన చుట్టూ జరుగుతున్న విషయాలే ఇవన్నీ. G20 సమ్మిట్ జరిగింది ఈ మధ్యకాలంలో, మొన్ననే ఢిల్లీలో. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ G20 సమ్మిట్ అనేది జరుగుతుంది. ప్రపంచ దేశ నాయకులు, ప్రపంచ దేశ మేధావులు, ప్రపంచ దేశాలలో ఉండే మహాధనవంతులు, వాళ్ళందరూ కూడుకొని కలిసికట్టుగా ప్రపంచాన్ని ఎలా ఉద్ధరించాలి అనే మీటింగ్ అన్నమాట, చర్చించుకునే మీటింగు. G20 అంటే గ్లోబల్ 20. ప్రపంచంలోనే ఇంచుమించు 20 బలమైన దేశాలను ఎంపిక చేశారు. కానీ ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే, లేదు, లాస్ట్కి మిగిలేది 10 మందే. ఎంతమంది మిగులుతారు? వీళ్ళందరూ కలిసి నిర్ధారిస్తున్న విషయం ఏంటంటే, ప్రపంచంలో ఒకే ప్రభుత్వం రావాలి, ఒకే మతం ఉండాలి, ఒకే కరెన్సీ విధానం ఉండాలి. అదే డిజిటల్ కరెన్సీ. ఈ రూపాయి నోట్లకి రాను కనబడవు. ఇంకా ఎలాగో ఇండియా పేరును మార్చి భారత్గా పెట్టాలనుకుంటున్నారు గనక ఇక మీదట ఇండియా అనే పేరు కనిపించేది ఏది కూడా చెల్లుబాటులో ఉండదు. అవన్నీ మార్చుకోవటానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు సమయం ఇస్తారు. ఇండియా అనే పేరు ఉండదు. మరి అలాంటప్పుడు మనం వాడే కరెన్సీ కాగితాల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. మరి అది ఆపాలంటే ఏం చేయాలి? మళ్ళీ నోట్ల రద్దు రావాలి. ఇప్పుడున్న 500 కూడా పనిచేయవన్నమాట. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోతే ఇవన్నీ భారీ తారాస్థాయిలోకి వెళ్తాయి. సో ఈ పూట వర్తమానం కూడా ఇవన్నీ కాదు, కానీ ప్రస్తుతం ఈ లోకమంతా అబద్ధ క్రీస్తు పరిపాలన కొరకు పూర్తిగా సిద్ధమవుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా. ప్రపంచమంతా అబద్ధ క్రీస్తు కొరకు సిద్ధపడుతుంటే సంఘము దేని కొరకు సిద్ధపడాలి? ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా.
అలా రాకడ కొరకు సిద్ధపడే వారి మనస్తత్వము, హృదయము, ఆరాటము, ఆకాంక్ష, ధ్యానము, ధ్యాస, ఇందాక పాడినట్టుగా ఆశ, శ్వాస అంతా కూడా ఏమై ఉండాలి అంటే ఆయనతో ఉండాలి. హల్లెలూయా. ఎవరితో ఉండాలి? లోకములో మనము ఇకను జీవించగలిగే పరిస్థితులు లేవు ప్రియులారా. పరిస్థితులు ఇంకా ఇలాగే సునాయాసంగా చక్కగా సాఫీగా సాగిపోతూ ఉంటాయి అనుకుంటే మాత్రం చాలా మోసపోతాం. ఈరోజు ఇక్కడ ఇలాగ ఒక కూడిక ఏర్పాటు చేసుకొని దేవుని ఆరాధించుకోగలుగుతున్నామంటే దేవుని యొక్క గొప్ప కృప. ఈ కృప దేని కొరకు అంటే రాబోయే వాటిని ఎదుర్కోవటానికి మనము సిద్ధపడటానికే ఈ కృపను వినియోగించుకోవాలి. తాత్కాలికమైన ఉపశమనాల కోసము, సుఖాల కోసము, సౌకర్యాల కోసము ఈ భాగ్యమును, ఈ వాతావరణమును, ఈ ఆధ్యాత్మిక విధి విధానాలను, ప్రార్థనలను తాత్కాలికమైన సుఖ సంతోషాల కొరకు వాడుకోకుండా ఒక శాశ్వతమైన లక్ష్యము కొరకు మనం వాడుకోవడం చాలా మంచిది ప్రియులారా. ఇప్పటికీ అర్థం కాకపోతే ఈ విషయం చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. ఇప్పటికే భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఏ ఆలోచన లేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రపంచ విదేశాల్లోని క్రైస్తవులకి మ్యాటర్ అర్థమవుతుంది, కానీ ఇండియాలో ఉన్న క్రైస్తవులకి ఇంకా అర్థం కాలేదు. మరి ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు. కానీ మీరు టీవీ ఆన్ చేసి చూస్తే ప్రపంచంలో ప్రతి దేశంలో ఏదో ఒక అల్లకల్లోల పరిస్థితి తారాస్థాయిలో ఉన్నట్టుగా కనబడుతుంది. మొన్న లిబియా దేశంలో పోయిన వారమే 2 డ్యాములు పగిలి ఆ వరద నీరు ఇంచుమించు 6 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తునొచ్చిందన్నమాట. సునామీ లాగా వచ్చింది. సునామీ కాదు కానీ డ్యాములు తెలుసు కదా ఎంత ఎత్తున ఉంటుంది. అది పగిలితే ఇప్పుడు ఆ నీరంతా ఎలాగొస్తుంది, అంతే ఎత్తున వస్తుంది. ప్రజలు ఇళ్లలో ఉంటుండగా, నిద్రలో ఉంటుండగా ఇళ్ళు కొట్టుకెళ్ళిపోయాయి. ఆశ్చర్యంగా 20,000 మంది చచ్చిపోయారు, జల సమాధి అయిపోయారు. ఇంకా లెక్క పెడుతున్నారు. ఇంకా 2011లో జపాన్లో వచ్చిన సునామీలో 10,000 మంది చచ్చారు. కానీ లిబియాలోని డెర్నా అనే ప్రాంతంలో ఒక తుఫాను ధాటికి వచ్చిన ఘోరమైన ప్రళయం అది. స్పెయిన్ దేశంలో భయంకరమైన వరదలు, నెదర్లాండ్స్ దేశంలో భయంకరమైన వరదలు, చైనాలో భయంకరమైన వరదలు. మనకి ఇక్కడ పెద్దగా వార్తలు తెలియవు, కానీ జూలై నెలలో హిమాచల్ ప్రదేశ్లో మొత్తం వరదలు మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి. అదే కాకుండా ఆఫ్రికాలో మొరక్కో పట్టణము రాజధాని దగ్గర మరకేష్లో భారీ భూకంపం. ఇవి కాకుండా జర్మనీ దేశంలో మంచు తుఫాను. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దేశంలో ఏ దేశంలో ప్రకృతి ప్రళయాలు లేవో ఆ దేశంలో ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య పోరాటం, స్ట్రైకులు, ధర్నాలు. ఏ దేశంలో క్షేమము, సమాధానము లేదు ప్రియులారా. మన ఇండియా పరిస్థితి కూడా అలాగే ఉంది. కాకపోతే మనకి తెలియదు, ఎందుకంటే వార్తల్లో అవి చూపించరు. ఐపీఎల్, వరల్డ్ కప్పు, కొత్త సినిమాలు, బిగ్ బాస్, వీటితో కొత్త సీరియళ్ళతోటి భారతదేశ ప్రజలను ఎలా దారి తప్పించి మైండ్ డైవర్ట్ చేయాలో బాగా తెలిసిపోయింది ప్రభుత్వాలకి. ప్రమాదపు అంచున ఉన్నాం ప్రియులారా.
ప్రపంచమంతా అబద్ధ క్రీస్తు కొరకు సిద్ధపడుతుంటే, ఈ అబద్ధ క్రీస్తు పరిపాలనను కానీ, వాడి కుతంత్రాలను కానీ, వాడి మోసాలను కానీ ఎదిరించి జయించేది ఎవరంట? తనతో కూడా ఉండినవారు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఎవరు? గొర్రె పిల్లతో ఉండినవారు. అందరు క్రైస్తవులు అందరూ ఎదిరించలేరు ఇదంతా. కొంతమంది ఏమో మేమే ఎదురుస్తాం రాబోయే శ్రమలో కాలములో అంటున్నారు, కానీ వాళ్ళు ఏమి ఎదుర్కోవాలో వాళ్ళకి తెలియట్లేదు. అబద్ధ క్రీస్తు అని బోర్డు పెట్టుకుని వస్తాడు అనుకుంటున్నారు. 666 ముద్ర కూడా 666 ముద్ర అనే లేబుల్ ఉంటుంది, స్టిక్కర్ ఉంటుంది, అది అనుకుంటున్నారు. అది భవిష్యత్తులో వస్తుంది అనుకుంటున్నారు, దాన్ని అప్పుడు ఎదుర్కొంటాం అనుకుంటున్నారు. శత్రువు ఎవరో తెలియని పోరాటం కొరకు సిద్ధపడుతున్న జనాలు కొంతమంది. ఇప్పటికే వాడు సంఘంలో ప్రవేశించి గలిబిలి సృష్టిస్తున్నాడన్న సంగతి గుర్తించలేని పరిస్థితి. ఈ సందర్భంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వాడితో పోరాడి వాడిని ఎదిరించి జయించగలిగేది ఎవరు అంటే గొర్రె పిల్లతో కూడా ఉన్నవారు. గొర్రె పిల్లతో కూడా ఉన్నవాళ్ళు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అదేదో కళ్ళు మూసుకుంటే దానంతట అదే జరిగిపోయే సంభవాలు కావివన్నీ. దేవుని ప్రజలుగా దానిని పోరాడి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ప్రియులారా. తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. దేవునికి స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి హల్లెలూయా. జయించాల్సి ఉంది ప్రియులారా, పోరాడాల్సి ఉంది ప్రియులారా. ఈ రోజున మన శత్రువు కేవలం మన రోగాలు కావు. ఈ రోజున మన శత్రువు కేవలం కుటుంబంలో మనకున్న ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాదు ప్రియులారా. ఈ రోజున మన శత్రువు మన అవసరతలు, కొదువులు, కొరతలు మాత్రమే కాదు ప్రియులారా. కానీ విచిత్రం, విడ్డూరం ఏంటంటే మన ప్రార్థన, మన ఉపవాసాలన్నీ వీటి కొరకే. రోగం బాగోవాలి, ఆర్థికంగా బలపడాలి, కొరతలు కొదులన్నీ తీరిపోవాలి. చేసే ప్రార్థన, చేసే ఉపవాసం, వినే వాక్యం, ఎత్తిపట్టే వాగ్దానాలన్నీ కూడా వీటి కొరకే. కానీ మనలను నాశనం చేస్తున్న శత్రువు వీటన్నిటికీ మించిన వాడన్న సంగతి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం. ఎంత విచారకరం, ఎంత వేదనకరం. ఇప్పటికీ మనం తేరుకోకపోతే చాలా ప్రమాదంలో పడతాము ప్రియులారా. దేవుని సన్నిధిని, దేవునిని పోగొట్టుకుంటే వచ్చే బాధ ఈ బాధల కంటే చాలా ఘోరమైనది. దేవుడు కయీనును శిక్షించినప్పుడు అతనేమన్నాడు తెలుసా? ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అంటాడు, నీవు నేలను సేద్యపరచినప్పుడు అది నీకు ఫలం ఇవ్వదు. ఆ కయీనుకి దేవుడు ఇచ్చిన శిక్ష కానీ శాపం కానీ చూడండి. నువ్వు ఏ పని చేసినా అది ఫలించదు అని చెప్పేశాడు. ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడుదువు అన్నాడు. కాబట్టి నువ్వు ఒక్క చోట ఉండలేవు, నువ్వు తిరుగుతూ ఉంటావు, దేశ దిమ్మరివై తిరుగుతావు అని చెప్తూ
ఎలా తిరుగుతావు? దిగులు పడుచు తిరుగుతావు. ఎలా తిరుగుతావు? దిగులు పడుచు, బెంగగా, భయంగా, కంగారు పడుతూ, గాబరా పడుతూ, శాంతి లేకుండా, సమాధానం లేకుండా తిరుగుతూ ఉంటే ఒక్క చోట కుదురుగా నెమ్మదిగా కూర్చోవడం కానీ, ఒక పూట పండుకొని హాయిగా నిద్రపోవడం కానీ జరగదని అర్థం. ఒక్క చోట కుదురుగా ఉండలేడు అని అర్థం. నేల సేద్యం చేస్తే ఫలించదు, నీకు పంటలు పండవు, నువ్వు పొలం పని చేయలేవు, నువ్వు వ్యాపారం చేయలేవు, నువ్వు ఈ వ్యాపారం చేయలేవు, నువ్వు ఆ వ్యాపారం చేయలేవు, నువ్వు ఇక్కడ బతకలేవు, నువ్వు అక్కడ బతకలేవు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దిగులు పడుతూనే వెళ్తావు అనేది ఒక ఎత్తు అయితే, కయీను అంటాడు, నా దోష శిక్ష వామ్మో నేను భరింపలేంత గొప్పది. ఏంటి కయీను భరించలేని ఆ ఘట్టం ఏంటో చెప్పనా? దేశదమ్మని అవడం కూడా ప్రాబ్లం కాదు అతనికి, ఫలించకపోవడం అనేది కూడా ప్రాబ్లం కాదు అతనికి. అతను పెట్టుకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే గుండెల్లో, నీ సన్నిధి నుండి వెలివేయబడుతున్నాను, అది ప్రాబ్లం. నీ సన్నిధి నుండి వెలివేయబడి ఎన్నటికీ నీ దగ్గరికి రాకుండా చేయబడుతున్నాను, చూసావా? ఇది ఘోరం. ఏదైనా భరించవచ్చు ప్రియులారా, నరకం భరించలేం బ్రదర్ సిస్టర్. అందుకే ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట, యేసయ్య శిలువ మీద మన పాపముల కొరకు సిలువేయబడ్డా, రోగాల కొరకు సిలువేయబడ్డా? మన పేదరికం కొరకు సిలువేయబడ్డా? మన పాపముల కొరకు, మన రక్షణ కొరకు సిలువేయబడ్డా? మనం ఆర్థికంగా బలపడాలని మంచి కాస్ట్లీ బట్టలు వేసుకోవాలని సిలువేయబడ్డా? రక్షణ కోసం సిలువేయబడ్డా? మనం 3 పూటలు 4 పూటలు శుభ్రంగా తినాలని సిలువేయబడ్డా? రక్షణ కోసం సిలువేయబడ్డా? కానీ ఈ కాలంలో సువార్తల్లో రక్షణ తప్ప ఇవన్నీ ఉన్నాయి. ప్రభు దగ్గరికి వస్తే ప్రార్థన చేయించుకుంటే, మా సంస్థ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే రోగాల, దెయ్యాల, కుటుంబ కలహాల, సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, అప్పుల, ఏది బైబిల్ ఏవవి? ఆ లిస్టే లేదు. అంటే రోగమైనా భరించొచ్చేమో కానీ నరకం భరించలేం బ్రదర్ సిస్టర్. అందుకే ఆయన ప్రభు మన కొరకు సిలువేయబడ్డాడు. అక్కడికి వెళ్ళకండి అమ్మా అని. అమ్మో ఇదేనా ప్రభుని ఏమని అడగాలంటే, ప్రభువా నేనేదైనా తప్పు చేస్తే 2 చెంపదెబ్బ కొట్టి 4 రోజులు ఐసీలో ఉంచుగాను ప్రభువా, నరకంలో పడేక ప్రభువా. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. వామో ఆ నరకం తట్టుకోలేం ప్రభువా. మనం తట్టుకోలేమనే ప్రాణం పెట్టాడైనా శిలువ మీద, రక్తం కార్చడు. ఒట్టిగానేనా? మామూలుగా నరకం అంటే, పాతాళం అంటే ఏదో మామూలుగా వచ్చి 4 దెబ్బలు 4 కష్టాలు అంతే కదా అనుకునే దానికి ఆయన ఎందుకు ప్రాణం పెట్టేస్తాడు అంతగా? నేను ఎప్పటికీ అంటాను, ఆయన సిలువ వేయబడక ముందే పరిచాడా లేదా? సిలువ వేయబడక ముందే చాలా మందిని రోగులను స్వస్థపరిచాడు. సిలువ వేయబడకుండానే దెయ్యాలు వెళ్ళగొట్టాడు. సిలువ వేయబడకుండానే తుఫాన్లు గద్దించాడు. సిలువ వేయబడకుండానే రొట్టెలు పంచి అనేక మందిని పోషించగలిగిన దేవుడు మరి సిలువ ఎందుకు వేయబడాలి? సిలువ లేకుండా పాప క్షమాపణ, రక్షణ లేదు ప్రియులారా. సిలువ లక్ష్యము రక్షణ మాత్రమే. అందుకే క్రైస్తవులమైన మనము ప్రభువుని నమ్ముకుంటే రోగాలు రావు అనే ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు దేవుడు బైబిల్. ఎక్కడే ఇవ్వలేదు, అసలు ఆ మాటే అనలేదు ఆయన. ప్రభువుని నమ్ముకుంటే మీకు కష్టాలు రావు అనే మాటే అనలేదు. మీకు శ్రమ అన్నాడు ఒక పక్కన, లోకమందు శ్రమ కలుగును అన్నాడు. ప్రభువుని నమ్ముకున్న వారికి అందరికీ దొరికే భాగ్యం ఒకటి ఏంటంటే రక్షణ. నరకం ఉండదు మనకి. ఆయన సన్నిధి నుండి వెలివేయబడే పరిస్థితి ఉండదు మనకి అని అర్థం ప్రియులారా. అదే భరింపలేని శిక్ష అంటే దేవుని సన్నిధి నాకు దొరకకుండా పోయిందే, మరలా దేవునితో కనెక్షన్ పెట్టుకునే పరిస్థితి లేదే అని అర్థం.
తప్పిపోయిన కుమారుడైన తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి తనకున్న ఆస్తంత దుర్వ్యాపారమునందు ఖర్చు పెట్టిన తర్వాత అతడు ఉన్న దేశం మీదకి కరువు వచ్చినప్పుడు ఆకలితో అలమటించగా అతనికైనా అవకాశం దొరికింది. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే మనసు వచ్చింది అతనికి. బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది అతనికి. తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాననే తీర్మానం తీసుకోగలిగాడు. అలాగే తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు కూడా, క్షమాపణ పొందాడు కూడా, రీకనెక్ట్ అయ్యాడు వెంటనే. కానీ కయీనుకి ఆ ఆప్షన్ లేదు, నువ్వు రీకనెక్ట్ అవ్వలేవు అని అర్థం. ఇంకా అలాగా పశ్చాత్తాపపడిన దేవునితో తిరిగి సంబంధము పెట్టుకోలేని స్థితి ఏశావుది కూడా. అతడు కన్నీళ్లు విడిచి శ్రద్ధగా వెతికిన మారు మనసు పొందడానికి కూడా దేవుడు అవకాశము ఇవ్వలేదు. దేవునితో తిరిగి రీకనెక్ట్ అవ్వడానికి అవకాశం కోల్పోయిన వాళ్ళలో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. నిజమైన నరకం ఏంటో చెప్పనా? నరకం అంటే కేవలం ఒక స్థలం, చచ్చిపోతే అందులో పోతాం అనేది రెండో ఆప్షన్. అది మొదటి ఆప్షన్ ఏంటంటే దేవుడి నుండి కట్ అయిపోయి అలా బతకడం అంతే. ఇక దేవుడు లేకుండా బతకడమే, దేవునితో కనెక్షన్ తెగిపోయి బతకడమే ప్రియులారా. నిరీక్షణ లేని బ్రతుకది, ఏ ఆశ లేని బ్రతుకది, దేవుని యొద్ద నుండి ఏ సహాయము లేని బ్రతుకది, దిగులు పడుచు దేశ దిమ్మరిగా బతుకుతున్న బ్రతుకది ప్రియులారా. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే మన లక్ష్యం ఈ రోజున ఇవేవైనా పర్లేదు బ్రదర్ సిస్టర్, రోగమైనా భరించుకోవచ్చేమో, కానీ దేవుని నుండి దూరం అయిపోయే స్థితి భరించలేనిది ప్రియులారా. ఆర్థికంగా మీరు బలహీనంగా ఉన్న పర్లేదు, ఆ స్థితిని భరించవచ్చేమో, కానీ దేవుడు వదిలేసిన స్థితి భరించలేము ప్రియులారా. ఈ రోజున మన పోరాటం ఏమై ఉండాలి? ఏం పని చేశాడు ఆదాము హవ్వలు ఏదైనా తోటలో ఉంటుండగా? వాళ్ళను మభ్యపెట్టి, వాళ్ళను శోధించి, వాళ్ళ చేత పాపము చేయించాడు కదా సర్పం వచ్చి. లక్ష్యమేంటి? వాళ్ళు ఏదేను విడిచిపెట్టి బయటకు వచ్చేయాలంతే. ఏం విడిచిపెట్టి బయటికి రావాలి? ఏదేనులో ఉండడానికి వీలు లేదు, ఏదైనా ఆశీర్వాదాలు పొందడానికి వీలు లేదు. ఈ రోజున ఆ సర్పము, ఆ అబద్ధ క్రీస్తు, ఆ అబద్ధ ప్రవక్త, ఆ ఘట సర్పము ఈ ప్రపంచమంతా తిరిగి క్రైస్తవులకి నేర్పిస్తున్నది ఇదే. ఏదైనా చేసుకోండి కానీ దేవునితో సంబంధం పెట్టుకోవద్దు అని నేర్పుతున్నాడు. కానీ వాడిని జయించే వాళ్ళు ఎవరు? ఆయనతో కూడా ఉండినవారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఎవరంట? ఆయనతో కూడి ఉండినవారు. మరి ఉన్నారు ఆయనతో కూడా. దేవునితో ఉండిన వాళ్ళమైతే సైతానుతో పోరాడి జయించగలం, వాడి కుతంత్రాలతో పోరాడి జయించగలం. అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త అబద్ధాలను గుర్తుపట్టి జయించి సత్యమును గట్టిగా పట్టుకోగలం. ఎవరు వాళ్ళు అంటే ఆయనతో కూడా ఉండిన వాళ్ళే. ఎలా గుర్తుపడదాం మరి వాళ్ళని అంటే అక్కడ 3 విషయాలు రాశాడు. అందరూ మాకు చాలాసార్లు చదివిన వాక్యం, ఒకసారి ఒకవేళ సేవకులు చెప్పి ఉండొచ్చు కూడా. ఆయనతో కూడి ఉండిన వాళ్ళు, నంబర్ 1 పిలువబడిన వారు, నంబర్ 2 ఏర్పరచబడిన వారు, నంబర్ 3 నమ్మకమైన వారు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. క్రైస్తవులందరూ కాదు, తాము క్రైస్తవులమని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా కాదు. ఆయనతో కూడా ఉన్నవాళ్ళు ఎవరు అంటే వాళ్ళు దేవుని చేత పిలువబడిన వాళ్ళు,
వాళ్ళు దేవుని పిలుపుకు లోబడిన వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పిలువబడిన వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఎంత స్పష్టంగా ఒక అద్భుతమైన ఉదాహరణతో ప్రభు మాట్లాడుతున్నాడు. చూస్తున్నారు నా వైపు. అబ్రహాము పిలువబడినప్పుడు ఏం తక్కువ? అబ్రహాంకి పిలువబడినప్పుడు ఏం తక్కువ? చెప్పండి, మీరు చెప్పండి. ఏం తక్కువ లేదు, ఆస్తిపరుడే. దాసదాసీలు ఉన్నారు, గొర్రె మేకలు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉన్నాయి. అప్పట్లో అవే ఆస్తులు. చక్కటి భార్య ఉంది, తండ్రి ఉన్నాడు, ఒక ఉమ్మడి కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ. అయినా దేవుడు పిలిచాడు. ఏమి లేవు మాకు, పేదోళం, రోగం, అందుకే ప్రభులోకి వచ్చాం అనేటట్టు మాత్రమే కాదు. చాలాసార్లు అనుకుంటుంటాం. నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు, రోగాల, ఇబ్బందుల, కష్టాల, సమస్యల, సంతానం లేని పరిస్థితి, రండి ప్రార్థన చేస్తానంటే మరి అవన్నీ ఉన్నవాళ్ళకి ప్రభు అక్కర్లేదా? వాళ్ళకి అక్కర్లేదా సువార్త? వాళ్ళని ఎలా తీసుకురావాలి దేవునిలోకి? మరి చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. కానీ దేవుడు అబ్రహాముని అన్ని ఉంటుండగానే పిలిచాడు. ఎందుకు? అబ్రహాముని విశ్వాసులకి తండ్రి అనే ఒక ఉన్నతమైన హోదా ఎందుకు ఇచ్చాడు అబ్రహాముకి? ఏం మాట్లాడకుండా, ఏం చెప్పకుండా దేవుని పిలుపుకి కళ్ళు మూసుకుని లోబడ్డాడండి. అబ్బా, గొప్ప మనసు అది. ఏదో దేవుడు ఇస్తానంటే లోబడినట్టు కాదు అది. నీకు ఇస్తాను, నీకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాను రా అంటే వచ్చిన దేవుడు పిలిచాడు అంతే. నేను చూపించు దేశానికి వెళ్ళు అంతే. చూడండి అమ్మ, ఎంత మంచి మాట అది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి, తనకున్న అవసరాలను బట్టి కాదు, తనకున్న కొరతలను, కొదులను బట్టి కాదు, దేవుడు చెప్పాడు అంతే, లోబడాలి అంతే అనుకున్నాడు అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలిస్తే ఎక్కడికి పిలుస్తాడు చెప్పండి? ఎక్కడికి రమ్మని పిలుస్తాడు చెప్పండి ఒకసారి? తాను చూపించే లక్ష్య స్థలం ఒకటి వేరు ఉంటుంది పిల్లలు, గమ్యస్థానం వేరు. అప్పట్లో బాగా మీటింగ్లో దేవుడు పిలుస్తాడు, బిడ్డ గాడ్ ఈజ్ కాలింగ్ యూ, జీసస్ కాల్స్ అని. అప్పట్లో చాలా పేర్లు పెట్టి పిలవడం ఇప్పుడు అలవాటు కదా మనకి. సంతోషించేవాళ్ళం, ఉపవాసాలు ఉండిపోయేవాళ్ళం, నా పేరు పిలవాలి, నా పేరు పిలవాలి. మా ఆయన పిలిచాడు కదా, ఆయన పెద్ద ఆయన స్టేజ్ మీద నుంచి ఎవరెవరినో పిలిచాడు. ఓవా నన్ను పిలవలేదు, ఓవా నేను వదిలేసే ప్రభు. ఎంత బాధపడిపోయేవాళ్ళము. ఆయన మేము గుర్తు రావట్లేదా ప్రభు, ఇంత దూరం నుంచి వచ్చాము ప్రభు. మా బాధలు మాకు. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టి ఒకసారి. స్టేజ్ మీద దేవుడి జల్లి పిలిస్తేనేనా దేవుడు పిలిచేది? దేవుడు ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి రమ్మని పిలుస్తాడు? ఎక్కడికి తీసుకెళ్ళాడు అబ్రహాముని? కనానుకు తీసుకెళ్ళాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు నిన్ను పిలిచాడు అంటే పరలోకానికి రమ్మని పిలుస్తాడు. మన పిలుపు యొక్క లక్ష్యము ఈ లోకములో సుఖపడడం కాదు ప్రియులారా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19 చదవండి ఒకసారి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో,
బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. పౌలు గారు చేసే ప్రార్థన ఏంటంట ఎఫెసీ సంఘం కొరకు? రోగాలు పోవాలన్నా, కష్టాలు పోవాలన్నా, ఆర్థిక ఇబ్బందులన్నీ సెట్ అయిపోవాలన్నా, ఇవన్నీ ప్రార్థించడం తప్పేం కాదు, కానీ చాలా ఉన్నతమైన ప్రార్థన అవసరతలు ఏంటో చెప్తున్నాడు పౌలు అక్కడ. స్తోత్రం చెప్పండి ఒకసారి. అడిగిన వారికి నీకు ప్రార్థన చేసి వారి రోగాలు స్వస్థపరచలేదా పౌలు? కానీ నిజంగా ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన ప్రార్థన ఏంటంట? ఎఫెసీ సంఘస్థులారా, మీకోసం నేనేమని ప్రార్థన చేస్తున్నాను తెలుసా? ప్రార్థన విజ్ఞాపనములు చేస్తాను. ఏంటో తెలుసా? మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. వెలిగింపబడితే ఏమవుతుంది? నంబర్ 1, మీ పిలుపు వల్ల నైన నిరీక్షణ ఏంటో మీకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. అంటే అసలు దేవుడు మిమ్మల్ని తన దగ్గరికి ఎందుకు పిలిచాడో మీకు అర్థమవుతుంది అని అర్థం. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పిలిచాడు దేవుడు? ఒక మంచి మాట చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 3:13. మార్కు సువార్త 3:13. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి, వారు తనతో కూడా ఉండునట్లు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏంటంట? ఎందుకు పిలిచాడంట? వారు తనతో కూడా ఉండునట్లు పిలిచాడంట. చూడాలి ఒకసారి నా వైపు. ఎలా పిలిచాడు? మీరు నేను మన దేవునితో ఉండాలని, దేవునితో కూడా ఉండాలని, ఆయనతో ఉండాలని ఆయన ఆశ అండి. ఆయనతో ఉండునట్లుగా మనను పిలుచుకున్నాడు. మన పిలుపు వల్ల నాయన నిరీక్షణది. నీతోనే ఉండిపోతాను ప్రభు అనే ఆశ లేదా మీకు ఎవరికి? చూడాలొస్తున్నా వైపు. మోయాబు దేశం అంటేనే శపితమైన దేశం అది. ఇశ్రాయేలీయులలోనైనా కొందరిని దేవుడు లక్ష్య పెట్టకుండా వదిలేసినప్పుడు, తీసావతల పాడేసినప్పుడు, మోయాబు దేశం లాంటి ప్రజలను ఎందుకు ఎన్నుకుంటాడు? కానీ రూతు ఎక్కడిది? మోయాబు దేశస్తురాలు. అలాంటి రూతు కడుపున యేసయ్య పుట్టేలా చేశాడు మరి ఆయన ఆ వంశంలో. కారణం ఏంటి? ఆమె తీర్మానం, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం, నేను నీతోనే ఉంటాను అత్తమ్మ అందే. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. వా, ఆశ్చర్యం కదా. యేసు ప్రభు వంశావళిలో 5 స్త్రీలు ఉన్నారు. తక్కువ అంచనా వేయకండి స్త్రీలని. డోంట్ అండర్ ఎస్టిమేట్ అన్నమాట. అందులో రూతు, అందులో నలుగురు కూడా అసలు ఎవరు పట్టించుకోని స్త్రీలు వాళ్ళు. రూతు కానీ, రాహాబు కానీ, తామారు కానీ, బత్షెబ కానీ అసలు లెక్కలోకి రాకూడదు అసలు వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా తెచ్చుకున్నాడు అంటే దానికి కారణం ఏంటి? మాకు ఈ దేవుడు కావాలని వాళ్ళు చేసుకున్న తీర్మానం అది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ దేవుని కొరకు ఎవరినైనా విడిచిపెట్టి వచ్చేస్తామని వచ్చేసిన వాళ్ళు కాదా వాళ్ళంతా? వన్ డిసిషన్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ.
మీ ఒక్క నిర్ణయం మీ గమ్యాన్ని మార్చేయగలదు బ్రదర్ సిస్టర్. పరిస్థితుల ప్రభావాన్ని మీరు ఏమంటారు దాన్ని బ్లేమ్ చేయలేరు. మీరు ఏం చేస్తామండి, మా ఊరు అలాంటిదండి, మా కుటుంబం అలాంటిది, మా అమ్మ జాతి, మా వంశం అందరూ కుళ్ళొక్కలందరూ అంట అలాంటి వాళ్ళని ఏం చేస్తాడు. అబ్బే అందులో బయటికి రా, స్వతం చెప్పడం కూడా ఒకసారి నువ్వు దేవుని గట్టిగా పట్టుకో. ఏమంటాడు అక్కడ నతన్యేలు, నజరేత, అబ్బే నజరేతులోంచి మంచిదైతే నా రాగలదా అంటే వచ్చాడు యేసయ్య అని పేరు. దేవుని స్వతం చెప్పడం కూడా ఒకసారి. ఆ దెయ్యాన్ని వెలగొట్టాలన్నా ఏం పేరు చెప్పాల్సి వచ్చేది? నజరేయుడు అంటేనే భయపడేది. ఆ యేసు వామ్మో అని పరిపేది ఆ దెయ్యాలు. ఆ కాలంలో చాలామందికి యేసు అని పేరు. మనకు కూడా ఉంటాయి, యేసురాజు, యేసు బాబు, యేసులాగా ఉండదు ఉందరుగాక. హల్లెలూయా. అర్థమైందా? పేరు తగినట్టుగా ఉండాలి కానీ. ప్రైజ్ ది లార్డ్. గొర్రె పిల్లతో కూడా ఉండిన వారు ఆ రాజులను, ఆ ప్రపంచ ప్రభుత్వాలను, ఆ అబద్ధ క్రీస్తు మతమును, ఆ కుతంత్రాలను, ఆ లోకపు ఆకర్షణను జయించిరి. ఎందుకంటే ఆయనతో కూడా ఉండిన వాళ్ళు సామాన్యులు గారు, చీప్ క్వాలిటీ కారు. వాళ్ళంతా వాళ్ళు పిలువబడిన వారు. నంబర్ 1. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. ఎలాంటి పిలుపు? అబ్రహాము లాంటి పిలుపు పొందిన వాళ్ళు. అందరినీ విడిచిపెట్టిరా అని పిలిచాడు అంతే అబ్రహాము దేవుడు. నీకంటే ఎక్కువ ఏంటి ప్రభువా, పదాన్ని బయలుదేరిపోయాడు అంత భార్యకి చెప్పి చలో అన్నాడు అంత. మాకేం తక్కువ, మాకా దేవుడు అవసరం లేదు అనలేదు మరి అబ్రహాం అయితే. మాకేం తక్కువ అని ఎప్పుడు అనుకోవద్దు, మొత్తం పోతాయి ఒకసారి. ఒక ఆయన ఇలాగే ఎక్కడ మీటింగ్కి వెళ్తే ఒరిస్సాలో ఒక ఆయన వచ్చాడు వాళ్ళ కొడుకుతోటి. ఎంత ఉన్నాడు, పెద్దోళ్ళు. ప్రార్థన చేయండి సార్ అంటాడు. ఏమని ప్రార్థన చేయండి అంట. జాబ్ కొంచెం ప్రాబ్లంలో ఉందండి, ప్రార్థన చేయండి అన్న. సరే ప్రార్థన చేసి తర్వాత ఆయన ఒక స్టోరీ చెప్పాడు. అబ్బా పాపం అనిపించింది. ఇలాగే ఎక్కడో మీటింగ్లోనంట, మీటింగ్ అయిపోయిన తర్వాత సేవకుడు, స్పీకర్ అందరి కోసం ప్రార్థన చేస్తున్నారంట. ఈ మహానుభావుడు వెనకాల కూర్చొని చూస్తున్నాడంట. అలాగా ఈ సేవకుడు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఆయన మొత్తం రావట్లేదంట. ఉండి పాపం ఈ సేవకుడు అడిగాడంట, బ్రదర్ మీరంటే మీకోసం ప్రార్థన చేస్తాను అంటే ఆయన అన్నాడంట, ప్రార్థన చేయించుకొని అంత ప్రాబ్లమ్స్ ఏమి లేవండి నాకు అన్నాడంట. సేవకుడు అన్నాడంట, సరే ఏం చేస్తారు మీరు అంటే, పలానా జాబ్ అండి, పెద్ద జాబ్ ఏదో సంథింగ్. సరే దేవుడు దాన్ని కాపాడినట్టుగా నేను ప్రార్థన చేస్తానంటే, మంచి జాబ్ ఉండదు, దాన్ని కాపాడవలసిన అవసరం ఏంటి అనుకుంటున్నాడట మనసులో. అలాగే అనుకునే లేడట ముందుకి. నేను ప్రార్థన చేసినట్టు ఆయన ఏమని ప్రార్థన చేసాడో తెలియదు కానీ ఆ నెక్స్ట్ వారం నుంచి ఉద్యోగం ఊడిపోయిందట దెబ్బకి. ఊడిపోవడం కాదు అంటే అది పర్మనెంట్ జాబే, కానీ ఏవో రూల్స్ మారినాయి అంటే కొత్తగా మారి, ఆ బ్రదర్ మీ జాబ్ కొంచెం మరి అటు ఇటుగా ఉంది, మీరు వేరే జాబ్స్ చూసుకోండి, మీకు ఒక 3 months టైం ఇస్తున్నామని చెప్పేసారు. అంటే అలా డీలా పడిపోయిందంట అది. ఇక అప్పటి నుంచి ఆ అధికారి కాలు పట్టాడు, సార్ నా జాబ్ సార్ అంటే ఆ పలానా అధికారి దగ్గరికి వెళ్ళండి, అక్కడ మాట్లాడండి మీరు అంటే, పలానా అక్కడికి వెళ్ళిపోయి సార్ నా జాబ్ సార్ అంటే, అది మీరు పలానా ఆఫీసర్ అప్లై చేసుకోండి, అక్కడ మీరు ఈ ఫైన్ ఒకటి కట్టండి. అదే అలా తిరుగుతున్నాడు. లాస్ట్కి ఇది మానేసి ఆ ఊరికి ఏ చిన్న మీటింగ్ సేవ కూడా వచ్చినా ముందు వెళ్ళిపోయి నిలబడిపోతున్నాడట. అయ్యా ప్రార్థన చేయండి. అలాగా వచ్చాడు నా దగ్గరికి ఆయన. ఏం లేకపోతే సేవకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం తప్ప, స్తోత్రం చెప్పడం గట్టుగా ఒకసారి. అందరికల్లా జరుగుతుంది అనట్లేదు కానీ మనకు దేవుడు ఎప్పటికైనా అవసరం అండి. దేవుడు అవసరం లేదు మాకు, అంత కష్టాలు అంత ప్రాబ్లమ్స్ మాకేం లేవు అనుకోవద్దు. ఇప్పుడు ఎలాగ వస్తుందో ఎవరికి తెలియదు తెలుసా? లిబియా డ్యామ్ బాధలు వద్దారు ఎవడు కలగన్నాడండి, దేవుని స్తోత్రం కలిగిన కాక. అమ్మో డ్యామ్ బాధలు ఆలోచించకుండా ఒకసారి. ఆ కృష్ణా బ్యారేజ్ పగిలితే పరిస్థితి ఏంటి? కృష్ణ లంక అంతా లంకే. విజయవాడలో 2 డ్యాములు. మనం ఎప్పటికీ దేవుని మీద ఆధారపడి ఉండాలి ప్రియులారా. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. ఏ కష్టం లేకపోయినా ఏమనాలి, ప్రభువా
ఏది లేకపోయినా నువ్వు లేకపోతే బతకలేను ప్రభువా, ఇదంతా నువ్వు ఇచ్చింది కాదా ప్రభువా అని దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం సర్వనాశనం అయిపోతాం తెలుసా. తన బలాన్ని, తన బుద్ధిని, తన బలగాన్ని, తన బ్యాక్గ్రౌండ్ని, తన ఇన్ఫ్లుయెన్స్ని ఆధారం చేసుకుని బతికిన వాడు శాపగ్రస్తుడు అవుతాడంట. ఇర్మియా గ్రంథం 17:5 ఇర్మియా 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. చాలా చూడండి, దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. ఆ శాపము కింద ఎలా ఉంటుందో ఆ కింద రాసాడు, కానీ చెప్పడానికి టైం లేదు, తర్వాత చదువుకోండి. కీర్తన గ్రంథం 147 కీర్తన 10 కూడా మంచి మాట, చాలా సంతోషిస్తాను నాకు. నేను గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తునందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారు యందు యెహోవా ఆనందించును. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. చూడండి, గుర్రముల కాలి సత్తువా. చాలామంది అప్పట్లో అతిశయించారు గుర్రాలు రథాలని బట్టి. మనకు సైన్యం ఎంత ఉందండి, చాలా పెద్ద సైన్యం అండి, మాకేం డోకా లేదండి. అప్పట్లో గుర్రాలు రథాలు ఏంటో, ఇప్పట్లో కార్లు, మోటార్లు, బైకులు అంతే కదా, ప్రాపర్టీలు అంతే కదా. మాకు పర్లేదండి, ఇది ప్రాపర్టీ పోయిన పర్లేదు, అక్కడ ప్రాపర్టీ ఉంది, అక్కడ ఈ ప్రాపర్టీ ఉంది, రైట్, దేవుడు ఇచ్చిన కాక అందరినీ. కానీ మనం ఆధారపడాల్సింది అది కాదు. గుర్రముల బలమునందును నరుల కాలి సత్వ తొడగొడతారు చూసారు, మా దమ్మెండి అనుకుంటున్నా మీసం తిప్పేస్తుంటారు. దేవుడు అంటాడు వాటి మీద కాదు, తన యందు భయభక్తులు గలవారి యందును దేవుని కృప కొరకు కనిపెట్టుకుని వేడుకునే వారి యందు సంతోషించువాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకు ఎంత అబ్రహాముని ప్రేమించాడు అంటే, తనకి ఏ కొదువు లేకపోయినా దేవుడు కావాలి అనుకొని పరిగెత్తుకుని వచ్చేసాడంట. దేవుని మాటికి లోబడ్డాడంట. అవసరమైతే తన తండ్రిని కూడా విడిచిపెట్టి వచ్చాడు. ఏమన్నాడు అక్కడ? తండ్రి ఇంటి వారిని, కుటుంబాన్ని, తన స్వదేశమును అందరినీ విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు. అందరిని విడిచిపెట్టి వచ్చేసాడు. అబ్రహాం ప్రతిష్ట ఎంతో గొప్పదో తెలుసా? తండ్రిని విడిచిపెట్టమంటే విడిచిపెట్టేశాడు, మధ్యలో లోతును విడిచిపెట్టమంటే విడిచిపెట్టేశాడు, హాగరు ఇష్మాయిల్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టి, నీకంటే ఎక్కువ ఏం లేదు ప్రభా, జిస్కో బి బోలో చూడదో. హల్లెలూయా. ఏంటిది? ఎవరు అంటే వదిలేయడం అంతే యేసునామంలో. నీకంటే ఎక్కువ ఏం లేదు ప్రభా. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన కనాను దేశం ఇచ్చాడు. తను ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే వెళ్ళాను అంటే దాని అర్థం ఏంటి? ఆ పిలుపుకి లోబడితే వచ్చే ఫలం ఏంటో కూడా దేవుడు చెప్పలేదు అని అర్థం. ముందే చెప్పేసి ఉంటే ఈ డీల్ ఏదో బాగుందని బయలుదేరేటోడేమో. మనం అలాగే బయలుదేరుతాం, ఈ డీల్ ఓకే ప్రభు. లేదు, నా మాట విని బయలుదేరన్నాడు అంతే. ప్రభు సంచి పెట్టుకుని పదా శారమ్మ కమాన్ అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి సంగతి, ఏమైనా తాగడానికి తినడానికి దారిలో దొరుకుతుందా లేదా, అక్కడంతా ఫెసిలిటీస్ ఓకేనా అని ఏం అడగలేదు. శారమ్మ కూడా చాలా మంచిది. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. దేవుని పిలుపుకి లోబడండి, మీరు అనుకోనని గొప్ప ఆశీర్వాదాలు చూస్తారు బ్రదర్ సిస్టర్. నిజం చెప్తున్నా. దేవునితో లావాదేవీలు డీలింగ్స్ ఏం పెట్టుకోకండి. ఎంత ఎత్తావు, మనకి ఎంత దొరుకుతుంది, మనకి సంఘం రాసిస్తారా? వామ్మో, మేము మా సేవకులు మాకు అవేం చెప్పలేదు. మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అబ్బాయి పలానా సంఘం ఇస్తాను, మీకు నెల ఎంత ఇస్తాను, మీకు బైక్ ఇస్తాం, మీకు ఫోన్ ఇస్తాం, అప్పుడు సేవకు వస్తారంటే లోకం అంతా సేవకు వచ్చేస్తుంది. అప్పుడు అర్థమైందా? అదేంటో మరి మాకు ఉపదేశం నేర్పించారు, తల మీద చేతులు ఉంచారు, వెళ్ళండి అన్నారా అంతే. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి అంతే. వెళ్ళుతున్న ప్రతి చోటకి వెళ్ళిపోయి తగలబెట్టేసాం అంతే. ఆ నక్క తోకలు తగిలిపెట్టేసాడంటే మొత్తం సంసోను రెండు కలిపి. అలాగా మమ్మల్ని మండించి సేవకులు విడిచిపెట్టారు దేశం మీద. ఇప్పటికీ మా పేర్లు వాళ్ళు గుర్తుండకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నిజంగా అలాగా వారు మనల్ని తయారు చేసినట్టుగా మనం నలుగురు తయారు చేద్దాం అంటే మాకు దొరకరే. వామ్మో, నిజంగా మా జనరేషనే లాస్ట్. అసలు అలా సమర్పించుకొని అలా నలగొట్టుకొని సేవ చేసే తీర్మానం మా జనరేషనే లాస్ట్ అసలు. ఇప్పుడు అలా ఎవరైనా పంపిద్దాం ఫ్యూచర్ కోసం అంటే ఎవరు దొరకట్లేదు. దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫ్యూచర్ లేదు. అల్లెల్లు ఫ్యూచర్ లేదు కాబట్టి చాలా అంటున్నాడు దేవుడు. అందుకే ఈ కాలంలో అటువంటి తీర్మానం ఉన్న సేవకులు లేవడం మేము చూడలేకపోతున్నాం. మరి సరేనా? సరే, పాయింట్ ఇక్కడ ఏంటి? మనోనేత్రాలు వెలిగింపబడితే ఏమర్థమవుతుంది? మీ పిలుపు వల్ల ఆయన నిరీక్షణ ఏంటో మీకు అర్థమవుతుంది. 4 స్వస్థత ఇవ్వడానికి, 4 డబ్బులు ఇవ్వడానికి దేవుడు పిలవలేదు మిమ్మల్ని, తనతో కూడా ఉండడానికి పిలిచాడు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. 1 కొరింథీ 1:9. 1 కొరింథీ 1:9. తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. చూడాలి నా వైపు. తన కుమారునితో సహవాసములో ఉండడానికి పిలిచాడు. తనతో ఉండడం కోసం అంటే సహవాసములో ఉండడం కోసం. ఎందుకు? నా వైపు చూడాలి ఒకసారి. మంచి మాట. ఆ మంచి మాటలో మనం చాలా ఏం చేస్తుంటామంటే ఆ లాస్ట్ లైన్ ఒక్కటే చదువుతాం. ఏమని? క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మును పవిత్రులుగా చేయును. చాలా సంతోషం. కానీ ఇప్పుడు చేయును. ఎలా చేయును? చదవాలా మాట. 1 యోహాను 1:7. 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయనతో సహవాసములో ఉంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. చూడాలి ఇప్పుడు నాకు ఒకసారి. అప్పుడు అంటే ఏంటి? కండిషన్, షరతు. ప్రభు రక్తం అందరినీ కడిగేదు. ఎవరిని కడుగుతుంది? ఆయన కుమారునితో, తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసము గలవారై ఉంటే అప్పుడు ఆ రక్తము మిమ్మల్ని పవిత్రులుగా చేసేస్తుందంట. సహవాసములో ఉండాలి ప్రియులారా. ఆయనతో కూడా ఉండాలి ప్రియులారా. ఆయన ఏర్పాటు చేసిన సహవాసములో ఉండాలి ప్రియులారా. దాని కొరకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. హల్లెలూయా. ఆ పిలుపుకి లోబడితే మీరు దుష్టుని జయించిన వారు అవుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పిలుపు గురించి ఇంకొక మాట చూపిస్తూ ముందుకెళ్తాను. 1 కొరింథీ 1:2. 1 కొరింథీ పత్రిక 1 అధ్యాయం 2 వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పరిశుద్ధులందరికీ పరిశుద్ధత కొరకు పిలువబడిన వారికి అందరికీ. దేనికోసం పిలిచాడంట దేవుడు? ఇదే మాట మీకు 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా కనిపిస్తుంది. పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మును పిలిచాడు. నా వైపు చూడండి ఒకసారి. పరిశుద్ధపరచుకుంటున్నామా? ఏ పాపము, ఏ మచ్చ, డాగు, కళంకము లేకుండా ప్రతి క్షణము మనలను మనం కడుగుతూ ఉండాలి. లక్ష్యం కోల్పోవద్దు ప్రియులారా. లోకంలో పడి కలిసిపోవద్దు ప్రియులారా. పాపాన్ని కొని తెచ్చుకోకండి ప్రియులారా. అపవిత్రమైన దాన్ని ముట్టకండి, అపవిత్రమైన దానిని తినకండి.
అపవిత్రమైన సంబంధాలు పెట్టుకోకండి. అపవిత్రమైన ముచ్చట్లు మాటలు మాట్లాడకండి. అపవిత్రమైన బూతులు మాట్లాడకండి. అపవిత్రమైన సంపాదన తీసుకురాకండి ఇంటికి. మీరు పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు మనం స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత మరలా సాయంత్రం వచ్చేటప్పటికి పనులు చేసిన వాళ్ళతో వెంటనే మళ్ళీ స్నానం చేస్తారు, మళ్ళీ బట్టలు మార్చుకుంటారు. రోజు మన శరీరాన్ని ఎలా శుభ్రపరచుకుంటామో మన మనస్సాక్షిని, మన ఆత్మీయతను కూడా శుభ్రపరచుకుంటూ ఉండాలి. కంటిన్యూస్ కరెక్షన్ అంటారు. రోజు స్నానం చేయడం ఎంత అవసరమో, రోజు బట్టలు తుక్కోవడం ఎంత అవసరమో, రోజు ఇల్లు ఊడ్చి ఇల్లంతా కడిగడం ఎంత అవసరమో ఇళ్లల్లో, ప్రియులారా మన ఆత్మీయ జీవితాలను, మన మనస్సాక్షిని, తలంపులను, చూపులను కూడా కడుగుతూ ఉండాలి. అందుకే ప్రతి నెల బల్ల కార్యక్రమం ఎందుకు పెడతారు అంటే పవిత్రపరచుకోవటానికి. స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. ప్రభు బల్ల అనేది ఒక క్రైస్తవ ప్రసాదం కాదు, అది క్రైస్తవ ప్రసాదంలా తీసుకోకండి. మనలను మనం కడుక్కోవడానికి, శుద్ధీకరించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశముగా మీరు దాన్ని తీసుకోవాలి. శరీరం అంటే నీళ్లతో కడిగి వేసుకోవచ్చు, నీళ్లతో సబ్బుతో. బట్టలు కూడా నీళ్లతో సబ్బుతో శుభ్రపరచుకోవచ్చు. కానీ పరిశుద్ధత అనేది యేసు రక్తం ద్వారా మాత్రమే వస్తుంది. ఇందాక చదివిన చూస్తారు, యేసు రక్తము మనలను ఎలా పవిత్రపరుస్తుంది? ఆయనతో సహవాసములో నిలిచి ఉంటే అప్పుడు పవిత్రపరుస్తుంది. హల్లెలూయా. ఎవరు పిలువబడిన వాళ్ళు? ఆయనతో కూడా ఉన్నవాళ్ళు. ఎవరు పిలువబడిన వాళ్ళు? సహవాసములో ఉన్నవాళ్ళు. ఎవరు పిలువబడిన వాళ్ళు? పరిశుద్ధపరచుకుంటూ ఉండేవాళ్ళు. పొరపాట్లు జరుగుతాయి మన వలన, చూపులు తప్పిపోతాయి మన వలన, మాటలు జారుతాయి మన వలన, అడుగులు తల్లడిల్తాయి, తప్పిపోతాయి మన వలన. కానీ దేవుడు మనకేం అవకాశం ఇచ్చాడు? సరి చేసుకునే అవకాశం ఇచ్చాడు, సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు, పరిశుద్ధపరచుకునే అవకాశం ఇచ్చాడు. ఆయన కాళ్ళు పట్టుకుని వేడుకుని గోజాడి క్షమాపణ అడిగే అవకాశం ఇచ్చాడు. మరలా దేవుడు లేపుతాడు మనల్ని. హల్లెలూయా. గొర్రె పిల్లతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారయ్యున్నందున ఆయన ఆ దుష్టులైన రాజులను జయించెను. యేసుతో ఉన్నవాళ్ళు మాత్రమే జయిస్తారు ప్రస్తుతం ఉన్న ఈ లోకపు దుష్ట శక్తుల్ని. యేసుతో ఉన్నవాళ్ళు మాత్రమే అబద్ధ క్రీస్తుని గుర్తుపట్టి జయిస్తారు ప్రియులారా. అలా ఆయనతో కూడా ఉన్నవాళ్ళు ఎవరు అనే మాటకు వస్తే మొదటిది చూసాం, పిలువబడిన వాళ్ళు. ఎలా పిలువబడ్డారు? దేనికోసం పిలువబడ్డారు? ఈ లోకాన్ని, బంధు బాంధత్వాన్ని, ఈ లోకంలో ఉన్న సంబంధాలను, అనుబంధాలను, అనురాగాలను, ఆప్యాయతలను అన్నిటిని విడిచిపెట్టి అబ్రహాము పిలుపు పొందుకున్నాడు. శ్రేష్టమైన కనాను దేశం. అబ్రహాంకు దొరికిన పిలుపును బట్టి శారా కూడా లోబడింది గనక ఒక ఆయన జనములకు తండ్రి, ఒక ఈమెమో జనములకు తల్లి అయింది. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. విశ్వాసులకు తల్లిదండ్రులుగా నిలబడ్డారు వీళ్ళంతా. ఒక్క బిడ్డ కూడా లేడు. ఆయన బాధపడుతుంటే లెక్క పెట్టుకోలేనన్ని బిడ్డలను దేవుడు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పిలుపుకు లోబడితే నీ కొరతలు కూడా దేవుడు తీరుస్తాడు. పిలుపుకు లోబడితే నీ శూన్యంలో ఒక గొప్ప సృష్టిని దేవుడు చేసేయగలడు. ఏమి కనబడతలేదు నీకు, ఫ్యూచర్ ఏం లేదండి, భవిష్యత్తు అంటే మాకు అర్థం కావట్లేదండి, ఆ పిల్లలు చదువుకోలేదండి, మా అమ్మ నాన్న కూడా మాకు రాసి పెట్టలేదండి, మాకు కూడా ఆస్తులు ఏమి లేవండి, ఇంట్లో చెప్పుడు దాని మీద ఎప్పుడు పోవాలి మాకు తెలియదండి. శూన్యం కదా ఫ్యూచర్. ఇక అలాగ అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు అతని ఫ్యూచర్ కూడా శూన్యమే. ఎక్కడికి వెళ్ళవలెనో తెలియక బయలుదేరాడట. శూన్యం, జీరో. ఆశ అంతా దేవుడే, విశ్వాసం అంతా దేవుని మీదే, భారం అంతా దేవుని మీదే. లోబడి విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడిన వాడై బయలుదేరాడు. భూమి మీద శ్రేష్టమైన కనానే కాకుండా
పరలోకములో పునాదులు గల పట్టణం కూడా ఇచ్చేశాడు. హల్లెలూయా. పిలుపుకి లోబడితే అన్నీ చూసుకుంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పిలుపులో ఉన్నవాళ్ళు అంటే దేవునితో ఉండాలి. దేవుని విడిచిపెట్టుకోకండి. కయీనులాగా ఆయన సహవాసంలో ఉండండి. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధపరుచుకుంటూ ఉండండి. పొరపాట్లు జరుగుతాయి మన వలన. పిలవాలి, దేవుణ్ణి గట్టిగా పిలిచి అరిచి శుద్ధీకరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా కంటిన్యూగా శుద్ధీకరించుకుంటున్న వాళ్ళని చూస్తే గుర్తుపట్టవచ్చు పిలుపులో ఉన్నవాళ్ళు అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. భూమి మీద ఎన్ని ఆస్తిపాస్తులున్నా పైకే చూస్తున్నారా అంటే పిలుపులో ఉన్నారు అని అర్థం. అలాగే రెండోది ఏర్పాట్లు ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫలము నిలిచి ఉంటుంది పిల్లారా. స్తోత్రం చెప్పండి ఒకసారి. 4 రోజులు భక్తి చేసి ఆ తర్వాత జారిపోయేవాళ్ళు కారు వీళ్ళు. 4 రోజులు చప్పట్లు కొట్టి సంతోషంగా ఆ తర్వాత పలానా సిస్టర్ అంటే రావట్లేదండి అనే పరిస్థితి రావద్దు ఇక్కడ. హల్లెలూయా. 4 రోజులు ఆరాధన చేసి చప్పట్లు కొట్టే పలానా బ్రదర్ కనపడలేదండి, నేను వచ్చే సంవత్సరం వచ్చి కనిపించిన లేదా రావట్లేదండి మానేశారండి. అయ్యా, మీరు నిలిచి ఉండువారైతే మీరు ఏర్పాట్లు ఉన్నారు ప్రియులారా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడైనా కష్టాలు ఉంటాయి, ఎక్కడైనా పరిస్థితులు తారుమారవుతాయి. తుఫాను వస్తుంది, వెళ్ళిపోతుంది, మనం ఇక్కడే ఉంటాం. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. అంతే కదండి. బలమైన చెట్లాగా ఉండాలంట. ఎంత తుఫాన్ వచ్చినా అటే ఒరిగిపోద్ది. ఆ తుఫాన్ అటే పోయింది, మరలా సర్దుకుని లేచి నిలబడుతుంది. పోయింది ఆ తుఫాను. అయ్యో అన్న గుడ్ మార్నింగ్ అంటే చూసారా చెట్లు. నిజంగా ఆ చెట్లు చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో. అయ్యో ఇన్నాళ్ళు ఇంత బలమైన చెట్టు అలా ఉరిగిపోయింది అంటాం. నెమ్మదిగా ఏమవుతుంది అది, దాన్ని మన లేచి నిలబడుతుంది. అంతే. చూసిన వాళ్ళందరూ అయిపోయారు అనుకుంటున్నాం. అయిపోం, నిలబడే ఉంటాం. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. నిలిచి ఉండాలి ప్రియులారా. చాలామంది సేవ వదిలేసి వెళ్ళిపోతున్నారు, చాలామంది సంఘాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు, చాలామంది గర్వాప్సి చేస్తున్నారంట. యూట్యూబ్లో ఉంటారు, ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ అని ఉంటుంది చూడండి, మాజీ క్రైస్తవులని. వాళ్ళని అడిగితే ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఎందుకు చర్చి మానేశారంటే వాళ్ళు ఎంత కథ చెప్తారు పాస్టర్ల మీద, సంఘం మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద. ఒక ఆమె ఇలాగే పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు మరి నేను రేపటి చర్చికి రావట్లేదు. అవునమ్మా మంచిది, కారణం ఏంటి అని అడిగాడు. లేదండి చర్చిలో కొంతమంది ఫోన్ చేసుకుంటున్నారు, కొంతమంది ఏదో పని చేసుకుంటున్నారు, కొంతమందికి ఏదో అనుకుంటున్నారు, కొంతమంది వేషధారులు ఉన్నారు, కొంతమంది ఇది అదే. ఓకే సరే మంచిది, పర్లేదు. కాకపోతే వెళ్ళే ముందు చిన్న పని చెప్తాను. రేపు ఆరాధన ఒక్కరోజురా, వచ్చిన తర్వాత నీకు చిన్న పని చెప్తాను, ఆ పని చేసిన తర్వాత నువ్వు మానేయచ్చు అన్నా. సరే అన్న. ఆరాధనకు వచ్చిన తర్వాత ఒక గ్లాసులో నీళ్ళు ఇచ్చాడంట పాస్టర్ గారు, ఫుల్గా నింపి. ఆరాధన అయ్యేంత వరకు కూడా ఈ గ్లాస్ నీళ్ళు పట్టుకొని ఆ మధ్యలో లోపల నడుస్తూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటా అన్నాడట. మీ గొప్ప పరిసరలా ఉందనుకుని మొత్తం మీద ప్రార్థన చేయ, చుక్క నీళ్ళు పడద్దు, చుక్క నీళ్ళు పడితే ఫెయిల్ అయిపోయినట్టే. మొత్తం మీద గ్లాస్ నీళ్ళు పట్టుకుని నడుస్తూ ఉంది. అందరూ ఆరాధనలో వీళ్ళందరూ అయిపోయింది. ఒక చుక్క నీళ్ళు పడకుండా నడవాలంటే ఎంత కష్టం. అంత అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అడిగారంట, అమ్మ మంచిది, మరి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను చెప్పన్నాడు. ఏమైంది? మధ్యలో నడిచావు కదా నీళ్లు పట్టుకొని, ఎంతమంది ఫోన్లు చూసుకుంటున్నారో ఆ లిస్ట్ ఇవ్వు, ఎంతమంది గుసగుసలు ఆడుకుంటున్నారో ఆ లిస్ట్ రాసిపెట్టు, ఎవరెవరో కొండలు చెప్పారో లిస్ట్ పెట్టు అంటే, వాళ్ళందరినీ చూడలేదండి నేను, నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ గ్లాస్ మీద ఉండేసరికి, ఫోకస్ అంతా దీని మీద ఉండేసరికి ఎక్కడ సుఖ పడుతుందో నా పని అయిపోయినట్టు బాగా బాధపడ్డాను నేను. ఆరాధన అంతే, ఫోకస్ అంతా దేవుని మీద ఉంటే ఇవేమి కనబడవు నీకు అన్నాడట. హల్లెలూయా. ఎవరి ఇల్లు ఇది? దేవుని ఇల్లు. ఎవరిని మీరు వచ్చి పట్టించుకోవాల్సింది ఎవరిని? దేవుణ్ణి. మాట్లాడాల్సింది ఎవరితోటి? ఆరాధించాల్సింది ఎవరిని? చూడాల్సింది ఎవరిని?
కనెక్షన్ పెట్టుకోవాల్సింది ఎవరితో కదా? ఎవరు మనకి ఏంటంటే మనకేంటి? దేవుని స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. అలాగో లోకంలో ఎవరు మంచోళ్ళు కాదు. అలాగని చంద్రయానంలో ఎక్కి చంద్రమండలం మీదకి వెళ్ళిపోదామా చెప్పని. చంద్రయానంలో మన సార్ సీటీ అని సార్ లోకం మంచిది కాదు, ఈ అంగారక గ్రహం మీద పంపించండి అన్న అంటే అక్కడ బతకలేము, సావలేము అక్కడ. అర్థమైందా? అలా కాదు, మన ఫోకస్ అంతా దేవుని మీద ఉండాలి. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. లక్ష్యం అంతా దేవుని మీద ఉండాలి. యేసు ప్రభు కూడా ఈ భూమి మీద ఉన్నాడు. ఎవరైనా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా మంచోళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు. అమ్ముకుని తిన్నోళ్ళే ఎక్కువ. ఆయన తన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయలేదా? ఆయనే కదా మనకి మాదిరి. క్రైస్తువును చూస్తే మాత్రం మనం పాడైపోతామండి. యేసును చూస్తే మాత్రమే నిలుస్తాం పిల్లలు. పాపం ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ వాళ్ళకి తెలియదు ఆ విషయం. వీళ్ళలాగా, ఆ పాస్టర్లాగా, ఈ చర్చిలాగా, అక్కడిలాగా. మరి దేవుడు గురించి ఒక మాట చెప్పు. నీకు దేవునిలో ఫలానా విషయం నీకు నచ్చలేదని చెప్పి వెళ్ళిపోని ఒప్పుకుంటాం, అంతే కదా? నీకు సేవకుడు నచ్చలేదు, క్రైస్తవుడు నచ్చలేదు, దేవుడిని ఎందుకు వదిలేసావు? నిలిచి ఉందాం ప్రియులారా. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. దేవునిలో అంత వరకు నిలిచి ఉండాలి. ఏర్పాట్లు ఉన్నాం. 15 ముగించేద్దాం. 18, 19. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల, ఈ లోకము మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళని లోకం ఏం చేస్తుందంట? ద్వేషిస్తుంది. కాబట్టి లోకాన్ని ఇంప్రెస్ చేసే పనులు ఎప్పుడు చేయకండి దయచేసి. అర్థమవుతుందా? చాలామంది వదిలేసి వెళ్ళిపోతారు మనల్ని, ఇక పట్టించుకోవద్దు. ఇక లోకస్తులు, లోక సంబంధుల్ని, బంధువులు, మిత్రుల్లో కూడా ఏడు మతం పుచ్చుకున్నావా, అయితే మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావా? మంచిది, నువ్వు చెప్పేదండి. మేము ఎప్పుడో చచ్చిపోయాం, బాప్తిస్మలో మునిగినప్పుడే చచ్చిపోతామని చెప్పాలి. హల్లెలూయా. అర్థమైందా? అవసరమైతే నా ఫోటో దండ పెట్టండి అనాలంతే. వాళ్ళని బట్టి వాళ్ళని కొనేది ఏంటి? దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని లోకం ద్వేషిస్తుంది, అసహించుకుంటుంది, వెలివేసిస్తుంది, అపశకునంగా చూస్తారు కొన్నిసార్లు. మాకైతే ఒరిస్సాలో నా భార్య, మా పాస్టర్ కూడా పాపం ఏం పెట్టుకోదు కదా, పొద్దున షాప్కి వెళ్తే అదోలా చూసేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు కాదు. దుకాణంలో ఏదో ఇచ్చేవాళ్ళు కాదు, వేరే బోణి పడే వరకు. మాకు అర్థమయ్యేది కాదు, తర్వాత మ్యాటర్ అర్థమైంది. ఓహో ఇదా. చాలా ఎంబారెసింగ్గా ఫీల్ అవుతాం, చాలా అవమానంగా ఫీల్ అనిపిస్తుంది. కానీ దేవుని ఏర్పాట్లో ఉన్నాం అనడానికి ఇదే గుర్తు ప్రియులారా. ఈ లోకస్తులు మనల్ని ప్రేమించరు, పట్టించుకోరు, లెక్కలోకి తీసుకోరు మనల్ని. అందరికి అన్నీ దొరుకుతాయి, మనకేం దొరకవు. మన పేరు లిస్టులో తీసేస్తారు పక్కకి. ఈ క్రిస్టియన్స్ వాళ్ళకి వేయకండి. ఆ బియ్యం వచ్చింది, ప్రభుత్వం ఇది వచ్చింది, ప్రభు అది ఇచ్చింది, ఇది వచ్చింది, వీళ్ళు క్రిస్టియన్సా, వీళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళు క్రిస్టియన్సా, వీళ్ళు తీసేస్తారు పక్కకి. బంధువులందరూ ఫంక్షన్ చేసుకుంటారు, అందరిని పిలుస్తారు, మిమ్మల్ని పిలవరు. ఫీల్ అవ్వకండి, మమ్మల్ని పిలవలేదు. పిలవకపోవడం మంచిది. అక్కడికి వెళ్ళిపోయి ఏం భోజనం చేసి కూడా ఎన్ని దెయ్యాలు తెచ్చుకుంటావు ఎవరు తెలుసు? లేనిపోని బంధువులు భోజనాలకు వెళ్ళిపోయి కూర్చొని ఈ దెయ్యాలు కూడా తెచ్చుకోకండి. అయ్యగారు రాత్రిపూట ఏవో కనబడుతున్నాయి ఆయన. ఎక్కడికి వెళ్ళావు చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళలేదండి. ఎక్కడికి వెళ్ళి ఏం తినొచ్చావు చెప్పండి. ఎక్కడికి వెళ్ళలేదండి. ఇప్పుడు దెయ్యాలు గట్టి గద్దితే తినదంతా వాంతొస్తుంది, బయటకు వచ్చేస్తాయి అవన్నీ. లేనిపోని కహానీలు తినేసి వచ్చేస్తుంటారు. ప్రతి పేరంటానికి వెళ్ళిపోకండి. కార్డు దొరికిందని పొరపాటున పట్టుకొని తుర్రుమని వెళ్ళిపోకండి. ప్రతి చోట వెళ్ళిపోయి తినేయకూడదు. హల్లెలూయా. అర్థమైందా? ప్రతి చోట తినకూడదు, ప్రతిదీ తినకూడదు, మొత్తం తినకూడదు. మా కేసన్ గారు నేర్పించారు. హల్లెలూయా. ఏంటది? ప్రతి చోటకి వెళ్ళిపోయి తినకూడదు. పరిశుద్ధులు పిలిచిన దగ్గర భోజనాలు ఓకే వెళ్ళి తిన్నాను. ప్రతి పిలిచారు కదా అని వెళ్ళకపోతే బాగోదు, వెళ్ళకపోతే బాగోదు, వాళ్ళత్తే బాగోదు, నువ్వు వెళ్తే అసలు బాగోదు, పరిస్థితి ఘోరంగా ఉంటుంది.
ప్రతి చోటకి వెళ్ళొద్దు. తర్వాత ఏమన్నాను, తర్వాత భోజనాల దగ్గర ఏవో కొన్ని తినాల్సినవి ఉంటాయి, తినకూడనివి ఉంటాయి. ప్రతిదీ నోట్లో పెట్టేసి ఇవ్వకండి. వాళ్ళు పెట్టారని తినేసామండి. తర్వాత మొత్తం తినొద్దు. అర్థమైందా? కొందరు పేదోళ్ళింటికి వెళ్ళిపోయి భోజనం కూర్చున్నప్పుడు వాళ్ళ పాపం కూరలు ఉంటాయో లేవో, అక్కడ ఆ అమ్మ పాపం ఆ ఇంతే కొంచెం చికెన్ తీసుకొచ్చి పెడుతుంది. వాళ్ళ పిల్లలు అడుగుతారు, మమ్మీ నాకు కూడా పెట్టంటే, ఇలా వస్తున్న గెస్టులు వస్తున్నారు కదా, వాళ్ళు తిన్నాక తినేసిన తర్వాత వెళ్ళిపోయినాక మిగిలిది పెడతాను అంటే వాళ్ళు చూస్తారు, వీళ్ళు ఎప్పుడు పోతారా. ఆ పిల్లలు చూస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే కొంతమందికి పాపం లేనిది వాళ్ళకి లేకుండా పెట్టేస్తారు. కాబట్టి మొత్తం మనం ఊరుచుకొని గీకి అని తినేయకూడదు, కొంచెం ఉంచాలి. అర్థమైందా? దేవుని స్తోత్రం చెప్తాం కాబట్టి ఒకసారి. అలాగ మాకు సేవకులు నేర్పించారనమాట. ప్రతి చోట తినొద్దు, ప్రతిదీ తినొద్దు, మొత్తం తినొద్దు. కొంచెం జెంటల్గా ఉండాలి, మెంటల్గా ఉండకూడదు. అల్లెలు దేవునికి స్తోత్రం. ఏర్పాటు చేయబడిన వాళ్ళని లోకం ద్వేషిస్తుంది. కాబట్టి జనాల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయకండి. లోక సంబంధులు, శరీర సంబంధులు మన ప్రసంగాలు, మన వర్తమానాలు, మన ఉపదేశాలు, మన లైఫ్ స్టైల్ని అర్థం చేసుకోలేరు, వాళ్ళకి అర్థం కాదు, ఇష్టపడలేరు. కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి తగాదా పెట్టుకోకండి, తర్కించకండి. అట్లా కాదు ఇట్లా కాదు అని గొడవ పెట్టి, పాస్టర్ గారు ఇక్కడ గొడవ అయిపోతుంది మీరు కూడా రండి అనకండి. ఉల్టా. అర్థమైందా? లేని పేరు గొడవలు పెట్టుకోకండి. పక్కకి వెళ్ళిపోయి అందరినీ కన్విన్స్ చేయలేం మనం. ఇది ఎట్ట అవుతుంది, అది ఎందుకు తీసేయాలి, ఇది ఎందుకు తీసేయాలి, ఇది అట్ట మిలిపి ఎక్కడ గొడవ మొత్తం అక్కడ తగలబెట్టేసి పాస్టర్ గారు రమ్మనకండి. గొడవలు వద్దు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నమ్మకమైన వారి గురించి సాయంత్రం చెప్తాను. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు ఉంటేనే జయిస్తాం ప్రియులారా. లేకపోతే కొట్టికి వెళ్ళిపోతాం. ఈ దొంగ బోధల్లో, దుర్బోధల్లో, ఈ దుష్ట శక్తుల మధ్యలో ప్రియులారా, ఈ భ్రమపరిచే ఆత్మల మధ్యలో, ఈ లోకాకర్షణ మధ్యలో కొట్టుకుని పోతాం. దేవుని సన్నిధికే దూరం అయిపోతాం. కైనులాగా దేశ దిమ్మలం అయిపోతాం. ఆ సంఘం ఈ సంఘం తిరుగుతూ ఉంటాం ఇంకా దేశ దిమ్మరిలాగా. ఈ కూటాలకి ఆ కూటాలకి, ఈ మీటింగ్కి ఆ మీటింగ్కి, ఈ చర్చికి ఆ చర్చికి దిగులు పడుతూ తిరిగే పరిస్థితి రావద్దు. ఎక్కడ కూడా దేవుని సన్నిధి దొరకదు ప్రియులారా. దేవుని సన్నిధిలో నిలిచి ఉందాం, సహవాసంలో నిలిచి ఉందాం, పిలుపుకు తగిన జీవితం జీవించుదాం ప్రియులారా. మన పిలుపు వల్లనైనా నిరీక్షణ అంటూ చూద్దాం ప్రియులారా. పేతురు ఒక మంచి మాట అంటాడు, తన నిత్య మహిమకు మనలను పిలిచిన సర్వకృపానిధియగు ప్రభువు. మన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఏంటో తెలుసా? మనం దేవునితో కూడా ఉండాలి, కుమారుని సహవాసములో ఉండాలి, నిత్య మహిమ కొరకు సిద్ధపడాలి ప్రియులారా. పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి, సరిదిద్దుకుంటూ ఉండాలి, కడిగి వేసుకుంటూ ఉండాలి. కొందరికి నీట్నెస్ అనే అబ్జెషన్ ఉంటుంది. చిన్న మురికి ఉన్న కూర్చోరు, అక్కడ చిన్న ధూళి ఉన్న దుమ్ము ఉన్న వెంటనే తుడుచుకుని కూర్చుంటారు. అసహ్యంగా ఉన్న చోట కూర్చోరు కొంతమంది, కొంచెం ఉన్న దుమ్ము ధూళి ఉన్న చోట నిలబడరు కొంతమంది. ఎంత అబ్జెషన్, నీట్గా ఉండడానికి ఇష్టపడతారు చూసారా? అలాగా పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడండి. ఏ పొరపాటు జరిగిన వెంటనే సరి చేసుకుంటారు అటువంటి వాళ్ళు. చూపులు కడిగి వేసుకుంటూ ఉందాం ప్రియులారా. తలంపులు పాడవుతూ ఉంటాయి, కడిగి వేసుకుంటూ ఉందాం. లేనిపోని సినిమా పాటలు చెవుల్లో వినబడుతూ ఉంటాయి, సరి చేసుకుంటూ ఉందాం. లేనిపోని అభిప్రాయాలు వస్తాయి, సరి చేసుకుంటూ ఉందాం. యేసు రక్తం జయం అనుకుంటూ ఉండాలి, సైతాన్ అనుకుంటూ ఉండాలంతే. దేవుడు చాలా సంతోషిస్తాడు ఇలాంటి వాళ్ళని చూసి, తనతో ఉంచుకుంటాడు వీళ్ళని. వీళ్ళ మీద దేవుడికి ఎంత నమ్మకం తెలుసా? వీళ్ళు ఖచ్చితంగా జయిస్తారు. ఏ దుర్బోధలో పడిపోరు, దొంగ దర్శనాలకి పడిపోరు వీళ్ళు, దొంగ ప్రవచనాలకి పడిపోరు వీళ్ళు. ఎవరో ఎన్నో ప్రలోభాలు చూపించి పిలిచిన సంఘాన్ని, సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోరు వీళ్ళు. దేవుడు నమ్ముతాడు ఇలాంటి వాళ్ళను. అలాగే ఏర్పాట్లో ఉన్నామా ప్రియులారా? నిలిచి ఉందాం, విశ్వాసంలో, పరిశుద్ధతలో, నీతిలో, రక్షణలో నిలిచి ఉందాం. చాలా మంది
ప్రభుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు, మరలా హిందువులు అయిపోతున్నారు. పోనీ అని వాళ్ళని, వాళ్ళు నిజంగా రక్షణ పొందిన వాళ్ళైతే కాదు, ఏర్పాట్లు ఉన్న వాళ్ళైతే ప్రభు అంటాడు ఆ ఫలము నిలిచి ఉంటుంది. దేవుని యొద్దకు చేరే వరకు నిలిచే ఉంటారు ప్రియులారా. ఎవరు మీకు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు ప్రోత్సాహపరిచినా ప్రోత్సాహపరచకపోయినా, ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా, ఎవరు మీకు దన్నుగా అండగా నిలబడినా నిలబడకపోయినా, దావీదు సిక్లగులో దేవుని యందు తనను తాను ప్రోత్సాహపరుచుకున్నాడంట. ఎవరు ప్రోత్సాహపరచకపోయినా, అందరూ నిందలు వేసినా మిమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసుకుని దేవుని మీద ఆధారపడినట్లుగా ప్రోత్సాహపరచుకుందరుగాక. ఎవరి మీద నింద మేము మోపొద్దు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు హెల్ప్ చేయలేదు, వీళ్ళు హెల్ప్ చేయలేదు. వద్దు వద్దు వద్దు, ఈ అలకలు వద్దు, ఈ కోపతాపాలు వద్దు, ఈ కొండేలు వద్దు, ఈ చాడీలు వద్దు. ఎవరు ఏమైతే మనకు అనవసరం ప్రిల్లారా. మన లక్ష్యం కోల్పోకుందుముగాక. దేవుని మీద నుండి మన లక్ష్యం, మన ఫోకస్ తొలగిపోవద్దు ప్రిల్లారా. అందరూ మనలాగే బలహీనలే, అందరూ బాగుపడతామనే వస్తున్నారు ఇక్కడికి. దేవుడు ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరిని పట్టుకుంటాడు కదా. వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని ఎప్పుడు చాడీలు చెప్పొద్దు, కొండేలు చెప్పొద్దు. ఎవరి బలహీనతలో ఎవరిదో కనిపిస్తుంది, వెంటనే వాటన్నిటిని పబ్లిసిటీ చేయొద్దు. అది మన పని కాదు ప్రియులారా. అందరూ ఏదో విధంగా బాగుపడడానికే వస్తున్నారు. దేవుడు బాగు చేస్తాడు వాళ్ళని, వాక్యం ద్వారా సరి చేస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా గద్దిస్తాడు, సేవకుల ద్వారా గద్దిస్తాడు. దేవుడు దర్శిస్తాడు ప్రతి ఒక్కరిని. అందరం ఆకోవకు చెందిన వాళ్ళమే. చర్చ్ అంటే ఒక హాస్పిటల్ లాంటిది కాదా. హాస్పిటల్ అంటేనే లోపల ఏదో ఒక రోగులు ఏదో ఒక మూలన ఉంటారు. అక్కడ అమ్మో ఇక్కడ అంత రోగులు ఉన్నారు, నేను ఉండను అంటే అవుతుందేంటి? అందరూ ఒకరోజు బాగుపడతారు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.